మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, శనివారం దినం, ఉత్తరాయణం, పుష్యమాసం. ఈరోజు దశమి తిథి. చాలా శక్తివంతమైన ఈ దశమి తిథికి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం కూడా కొద్దిగా ఆవేశపురంగా ఉంటారు. ఈరోజు కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేయాలి. ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఎక్కువగా ఆలోచన చేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నక్షత్రం చాలా పవర్ఫుల్. దానివల్ల చంద్రుడు మనకు 7వ స్థానంలో నుండి గురువుతో నుండి 8వ స్థానానికి చేరారు. 8లో చేరితేనే మనకు కష్టాలు కొద్దిగా ప్రారంభమైనట్లు మనం గమనించాలి. ఇక్కడ అత్యంత జాగ్రత్తగా ఎవరితో మెలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కుటుంబ సభ్యులతో కొద్దిగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. మీరు ఆప్తులతో వ్యతిరేకంగా ఎదుర్కొనవచ్చును. గృహమనందు అలజడిగా ఉండగలదు. శారీరక అనారోగ్యం వల్ల అధికంగా బాధపడవచ్చు. అంటే ఎక్కువగా ఆరోగ్యం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అత్యంతగా చాలా ఆరోగ్యపరంగా మానసికంగా ఉంటారు కదా. ఎప్పుడైనా చంద్రుడు 8లోకి వెళ్ళినప్పుడు దాన్ని చంద్రాష్టమ దోషము అంటారు. కానీ పరిపూర్ణ చంద్రాష్టమ దోషం మనకు తదుపరి నక్షత్రానికి ఉంటుంది. ఈ నక్షత్రానికి బలం తక్కువగా ఉంటుంది. అందువల్ల శారీరక పైన మనం ఈరోజు ఒక దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా మనకున్న ఈ చంద్ర బలాన్ని తగ్గించుకోవడం, రాహువు శని దోషాన్ని కూడా తొలగించుకోవచ్చు. ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అలాగే విష్ణు గుళ్ళకు కూడా వెళ్ళొచ్చు. లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళడం వల్ల కూడా మంచి జరుగుతుంది. చాలా చాలా నవగ్రహ ప్రదర్శన చేసుకున్న వాళ్ళకి ఇంకా ప్రశాంతత ఉంటుంది. ఇటువంటి దైవ కార్యక్రమాలు ఈ చంద్రుడు 8లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తలు. అలాగే ఎక్కువగా దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, వాహనాల్లో వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా మనసు పెట్టి వాహనాలు నడపండి. ఖచ్చితంగా ఎక్కడో ఆలోచనలు, ఇంట్లో కుటుంబ కష్టాలను కలుచుకొని వెళ్ళకండి. ఎందుకంటే చంద్రుడు 8వ రాశిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగించేదానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అధికంగా ఉద్యోగం చేసే వాళ్ళు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పై అధికారుల దగ్గర విమర్శనలు, కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉద్యోగస్తులు చాలా ప్రశాంతంగా, చాలా మనసు రీతిగా ఉండడానికి ప్రయత్నించండి. పై అధికారులు మీరు శక్తివంతంగా పనిచేసి మంచి పనులలో విజయం కలిగించిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు కూడా ఉంది. అలాగే విద్యార్థులకు అత్యంతంగా ఈ విద్య విషయంలో ఈరోజు రేపు అలా కొద్దిగా ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉండడం వల్ల వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులో ఉన్న వారికి పైన పనిచేస్తున్న అధికారికి మీకు మధ్యలో కొద్దిగా భేదాభిప్రాయాలు కలగడానికి అవకాశం ఉండును. ఇంకా చాలా జాగ్రత్తగా ఈ 1-2 దినాల్లో మీరు కొంచెం చూసి ఆలోచనలు చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి చంద్రుడు 8వ రాశిలో ఉండడం వల్ల మనోబాధ, ఎక్కడో తెలియని కొన్ని ఇబ్బందులు వీళ్ళకు వచ్చినట్లు భావించడం, లేక వీళ్ళ తల్లిగారి కుటుంబంలో కొన్ని ఇబ్బందులని గమనించి దాన్ని నివారించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అలాగే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలిగించిన కుటుంబ సభ్యులు గురించి ఎక్కువగా ఆలోచన ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఈరోజు మనకు గోచార రీతిగా మనము శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. తులారాశి వారికి తృతీయములో 3 గ్రహాలు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు
అలాగే చతుర్థములో రవి, పంచమములో శని, అలాగే షష్టమములో రాహు, సప్తమములో గురువు, అష్టమములో చంద్రుడు. ఇలా వరుసలో గ్రహాలు ఉన్న ఈ రోజుకున్న నక్షత్రము, ఈ రోజుకున్న గోచార ఫలితంలో కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల ఎక్కడ కానీ అప్పులు తీసుకున్న చోట కానీ వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడడం, మళ్ళా అప్పులు తీర్చుకునేదానికి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా డబ్బులు ఏదో మూలకంగా రావడం. వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా డబ్బుల పరంగా ఎలాగో వ్యాపారం జరుగుతుంది. కానీ ఎక్కువగా మీరు ఆశించిన వ్యాపారంలో కొంచెం తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు గోచార ఫలితంలోకి తులారాశి వారికి సంపూర్ణంగా చెప్పబడతా ఉన్నది. పాత సమస్యలు మళ్ళీ తెరపైకి వస్తాయి. కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది. కార్యకలాపాలలో కొంత అలసట ఉంటుంది. ప్రసంగంలో దయతో ఉండండి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు దూరంగా ఉండండి. అధికారుల మధ్య చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆలోచనలు తీరుపై శ్రద్ధ పెట్టాలి. జ్ఞానం యొక్క రోజు. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం దయ చూపండి. విశాఖ నక్షత్రం శ్రద్ధ వహించాల్సిన రోజు. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. మీరు ఎదురు చూసిన ప్రయోజనాలు ఈరోజు రావు. ఈరోజు తొందరపాటు చర్యలు దూరంగా ఉండండి. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. వ్యసనముతో తేలిగ్గా తీసుకుంటే ప్రతిఫలాన్ని పొందవచ్చు. తులారాశికి ఉద్యోగం, వృత్తి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేకపోతున్నారు. ఇది ఉద్యోగాల్లో కలిగిస్తున్న మీకు ఆందోళన. తోటి వారి సమస్యలను ఎదుర్కొంటారు. ప్రేమ, వివాహం. ఈరోజు మీ భాగస్వామితో సహనముతో ప్రభావితం ఉంటుంది. సామరస్యాన్ని ఎదురు చూడండి. అనేక విషయాల్లో చిక్కుల్లో ఉండడం వల్ల ప్రేమ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆర్థిక స్థితి. అనవసరమైన ఖర్చుల వల్ల ధనం పోతుంది. పొదుపు చేసి పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా చేసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాలు. గొంతుకు కుడి తలనొప్పికి కూడిన సమస్యలతో నేడు కనిపిస్తాయి.